వస్తున్నాయి. నంద్యాల సంస్కృతి ఉందని నేను చెప్పడం లేదు. నంద్యాలలో కూడా సంస్కృతి లేదని చెప్పాలంటే మాబుల్ నుంచి మీద కేసు పెట్టినారు, కుబ్ర మసీద్ కేసు పెట్టినారు, ఇక్కడ కొన్ని ఊళ్ళలో శిలాపాలకాల వాళ్ళు పెట్టినారు. ఆల్రెడీ ఇసుకలు తోలుతున్నారు, ఇక్కడ కూడా కబ్జాలు చేస్తున్నారు. సంస్కృతి లేదు అంటే చెప్తారు. వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా కానీ సంక్షేమం మీద దృష్టి పెట్టడం, వాళ్ళు డబ్బులు చంపడం మీద దృష్టి పెడుతున్నారు తెలుగుదేశం నాయకులు. చెప్పడం లేదు, చెప్తున్నాము. నంద్యాలలో కూడా సంస్కృతి లేదని చెప్పాలంటే మాబుల్ నుంచి మీద కేసు పెట్టినారు, కుబ్ర మసీద్ కేసు పెట్టినారు, ఇక్కడ కొన్ని ఊళ్ళలో శిలాపాలకాల వాళ్ళు పెట్టినారు. ఆల్రెడీ ఇసుకలు తోలుతున్నారు, ఇక్కడ కూడా కబ్జాలు చేస్తున్నారు. సంస్కృతి లేదు అంటే చెప్తారు. వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా కానీ సంక్షేమం మీద దృష్టి పెట్టడం, వాళ్ళు డబ్బులు చంపడం మీద దృష్టి పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కరెక్ట్గా 12వ తారీఖు నెల రోజులు అయింది, 30 రోజులు. ఈ 30 రోజుల్లోనే మన నంద్యాల జిల్లాలో ఒక మైనర్ బాలిక పైన రేప్ జరిగి ఆ అమ్మాయి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఆ ఆచూకీ కనుగొని వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏముందో తేల్చి అమ్మాయికి న్యాయం చేయాలని, అమ్మాయి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, అదేవిధంగా అభివృద్ధి పదంలో ఏదైనా చెప్పిన హామీలన్నీ నెరవేర్చి ఆ వైపుగా ప్రభుత్వం ముందుకు పోవాలని కోరుకుంటున్నా. ఎంతసేపునే వైసీపీ కార్యకర్తలపైన దాడి, వైసీపీ నాయకులను ఏ విధంగా దాడి చేయాలా, వాళ్ళని ఏ విధంగా కేసులు పెట్టాలా అనే ఆలోచనలు మానుకొని గవర్నమెంట్ గారు, చంద్రబాబు నాయుడు గారు అటువంటి మైనర్ బాలికలపైన జరిగే దాడులను ఖండిస్తూ వాళ్ళకి మంచి శిక్ష పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గెలుపు ఓటం అనేది సహజమే. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నంద్యాలలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రజలు దాదాపు 90,000 పైగా ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వేయడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి ఏమాత్రం బలం తగ్గలేదనేది మా యొక్క అభిప్రాయము. అదేవిధంగా వైఎస్ఆర్ లీగల్ సెల్ ఈరోజు రాష్ట్రంలో మొత్తము రాష్ట్ర కమిటీ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైతే పోటీ చేసిందో 175 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు రాత్రింబోలు కష్టపడి లీగల్ ఇష్యూస్ అయితేనేమి, నామినేషన్లు అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో ముందుండి పనిచేసినారు. వాళ్ళందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేము ముఖ్యంగా కూర్చోవడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిందనే పేరు మీద రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని దాడులు జరుగుతున్నాయి టీడీపీ వాళ్ళ ద్వారా. ఆ దాడుల వల్ల గతంలో వైఎస్ఆర్ పార్టీ 151 సీట్లతో గెలిచింది, కానీ ఎలాంటి ఇబ్బంది అనేది కలిగించలేదు తెలుగుదేశం పార్టీకి. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు చాలా దౌర్జన్యంగా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలైతేనేమి లీడర్లను ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతూ ఉంది. అది మంచి సంస్కృతి కాదనేది మా యొక్క అభిప్రాయం. కాబట్టి ఏదైనా సరే గెలుపు ఓటమి అనేది దాన్ని ఒక మంచిగా తీసుకోవాలి తప్ప దాన్ని ఏదో మనసులో పెట్టుకొని దాని దౌర్జన్య పరిస్థితులు తీసుకుపోవడం అనేది సరైన పద్ధతి కాదనేది మా అభిప్రాయం. ఈరోజు మీరు చూస్తున్నారు, అందరూ ప్రజలు ప్రతి ఒక్క చోట దాదాపుగా ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు గెలిచి ఓడిపోయారో, ఎక్కడైతే టీడీపీ గెలిచిందో అక్కడ దాదాపు కార్యకర్తలకు ఒక రకమైన ఇబ్బంది కలిగిస్తూ విగ్రహాలను పడగొట్టడం అనేది మంచి సంస్కృతి కాదు. అది మనం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకించాలి. కాబట్టి వైఎస్ఆర్ లీగల్ సెల్గా మేము దాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారనేది వైఎస్ఆర్ కార్యకర్తలు అభద్రతా భావంతో ఉండాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ లీగల్ సెల్ నంద్యాలలో బలంగా ఉన్నాము మేము. కాబట్టి ఏదైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి లీగల్గా ఇబ్బంది వచ్చినా, లేదు ఏదైనా సమస్య వచ్చినా కూడా మేము వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున నంద్యాల కమిటీ, నంద్యాల జిల్లా కమిటీ ఎప్పుడూ ఎల్లవేళ అందుబాటులో ఉంటామని, వారికి
ఎప్పుడైనా సరే ఎలాంటి సహకారాలైనా అందించడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైతే ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ లీగల్ సెల్ నాయకులతో కలిసి వాళ్ళ యొక్క సమస్యను చెప్తే కనుక మేము మనకు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రవి గారు కానీ, అదేవిధంగా మోహన్ రెడ్డి గారితో కానీ డిస్కస్ చేసి, అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ మనోహర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు, వారితో కూడా డిస్కస్ చేసి ఎలాంటి విషయంలో సరే మేము సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.